హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాల్లోకి రాగానే శ్రావణి, చిన్నోడు అన్నం తిందురా అనగానే కృతి, మా నేను తినేసి వచ్చాను అనగానే అమ్మమ్మ, ఏంటి ఓ తెగ ఇదైపోతున్నావు, తినమంటే కటింగ్ కొడుతున్నావు. శ్రావణి, దీని సంగతి తెలిసిందే కదా, కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేము. సరే తల్లి, తినొద్దు, కానీ రేపు మార్నింగ్ నువ్వు నేను రిషి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కృతి, రిషికి చెప్పనా వద్దా? శ్రావణి, నీ ఇష్టం, అది నీకే తెలియాలి. కృతి, సరే అమ్మమ్మ, నేను వెళ్ళొస్తా అంటూ బయటకు వెళ్తుంటే ఎంట్రన్స్లో కిషోర్ అంకుల్ వచ్చాడు. కృతి ఆయన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటే కిషోరు, చిన్నోడా అంటూ పిలిచాడు. గొంతు పాపం చిన్నగా వస్తుంది. కృతి ఆగింది. కిషోర్, లోపలికి రా, నీతో మాట్లాడాలి. కృతి లోపలికి వచ్చి కూర్చోకుండా నిలబడే ఉంది. కిషోర్ కూర్చో అనగానే కృతి, వద్దులే, ఏం మాట్లాడాలి అన్నా రిషితో మాట్లాడండి, నాతో కాదు. కిషోర్, ఒక్కసారి నా మాట విను. కృతి, ఏం వినమంటారు? నాకు నిజం తెలిసి 10 రోజులయ్యింది. అయినా నేను మీకు ఫోన్ చేయలేదు. వచ్చి మిమ్మల్ని కలిసి నాకు ఇంత అన్యాయం ఎందుకు చేశారని అడగలేదు. ఎందుకో తెలుసా అని అడిగింది. కిషోర్ కృతి వైపు చూశాడు. కృతి, ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా తండ్రి ఫస్ట్ హీరో. తండ్రి అంటే నమ్మకం. మీరు ఏం చేసినా మా కోసమే అనుకుంటాం. ఆ రోజు రిషి గురించి కొట్టాడని చెప్పగానే నేను మిమ్మల్ని ముందుగా నమ్ముతా కాబట్టి రిషిని అనుమానించాను. అక్కడికి ఆగలేదు. మీరు ప్రీతితో కలిసి ఏవేవో చేశారు. నాకు యాక్సిడెంట్ అయినా మీరు మారలేదు. మిమ్మల్ని అనే ముందు నా తప్పు కూడా ఇందులో ఉన్నది. మీరు చెప్పగానే నేను నమ్మేశాను. అందుకే మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఎందుకు ఇలా చేశారని. కిషోర్, అది కూడా చిన్నోడా, నేను రిషి. కృతి, మీరు ఇంకా ఏం చెప్పినా విన్ను అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కిషోర్ నా మాట అస్సలు వినటం లేదు అంటూ బాధపడేసరికి అమ్మమ్మ మరే మీ మాట వింటూనే ఉంది, 4 సంవత్సరాలుగా అంటూ వెళ్ళిపోయింది. శ్రావణి, చూడండి, మీరు చేసిన దానికి నాకే కోపం తగ్గలేదు. ఇంకా దానికి ఎప్పుడు తగ్గుతుంది? కిషోర్, ఇంకెప్పుడు నా కూతురు నాతో మాట్లాడదా? శ్రావణి, అది ఇప్పుడు కేవలం రిషి చెప్తేనే వింటుంది, ఇంకా ఎవరి మాట వినదు. ఇంకో విషయం, మీ వల్ల కృతి కన్నా రిషినే ఎక్కువ బాధపడ్డాడు అంటూ వెళ్ళిపోయింది. కిషోర్ అంకుల్. నెక్స్ట్ డే శ్రావణి, కృతి, మిత్ర, సుప్రజ, అమ్మమ్మ, ఈ ఆడలేడీస్ గ్యాంగ్ అంతా రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రిషికి చెప్పకుండానే. సెక్యూరిటీకి మిత్ర తెలుసు కాబట్టి వీళ్ళని ఆపలేదు. లోపలికి వెళ్తుంటే అమ్మమ్మ, ఆగవే కృతులు, ఫస్ట్ టైం అత్తగారింటికి వస్తున్నావు, సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు అని మిత్రతో లోపలి వీళ్ళ అత్తగారు ఉంటే పిలుచుకురా అన్నది. మిత్ర లోపలికి వెళ్ళింది. హలో, హాల్లో ఎవరూ లేరు. లావణ్య అంటూ పిలిచింది. ఎవరు అంటూ రూప, లావణ్య ఇద్దరూ వచ్చారు. మిత్ర, లావణ్య, మీ వదిన వచ్చింది చూడు అనగానే వాళ్ళిద్దరూ షాక్ అయి చూశారు. లావణ్య ఫాస్ట్గా వెళ్ళి, రా వదిన అనగానే, అమ్మమ్మ, వాళ్ళ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చింది మీ వదిన, హారతి ఇచ్చి తీసుకెళ్ళండి అనగానే లావణ్య నవ్వి సరే అని వెళ్ళింది. రూపకి అంత గందరగోళంగా ఉంది. లావణ్య హారతి ఇవ్వటం, చెప్పాప కుడికాలు పెట్టి లోపలికి రావటం జరిగాయి. అందరూ కూర్చున్నారు. కృతి ఇండ్లు చూస్తూ, ఏంటో, నేను దగ్గర నుండి కట్టుకోవాల్సిన ఇండ్లు అయినా పర్లేదు, బాగానే ఉంది. రూప కూడా కూర్చుంది. శ్రావణి, నమస్తే అండి, ఎలా ఉన్నారు? రూప, ఏదో ఇలా ఉన్నాలేండి అన్నది మొహం కొంచెం ఇబ్బందిగా పెట్టి. సుప్రజ మిత్రతో, ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నది చిన్నగా. మిత్ర, ఆంటీ మనసు మంచిదే, బట్ మాటే కొంచెం గట్టిగా వస్తుంది. లావణ్య అందరికీ వాటర్ తెచ్చిచ్చింది. అమ్మమ్మ, చూడమ్మా, వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు మనం ఒకరికొకరు తెలియదు. ఆ తర్వాత అనుకోకుండా ఏవేవో జరగటంతో మనం కలవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడు అలా కాదు. రేపో మాపో రిషి మా కృతిని ఇక్కడికి తీసుకొస్తాడు. అప్పుడు మీకు తను కొత్త. తనకి మీరు అలా ఉండకూడదనే మేము ఇవాళ వచ్చాం. లావణ్య కృతి పక్కనే కూర్చుంది. రూప కృతిని ఎగాదిగా చూస్తుంది. శ్రావణి, మీ వారు లేరా అని అడిగేసరికి రూప బయటకు వెళ్ళారు.
అన్నది. లావణ్య రా వదిన ఇల్లు చూద్దువు గాని అనగానే కృతి మీ అన్నయ్యతో వచ్చినప్పుడు చూస్తాలే అనగానే మిత్ర ఏం పర్లేదు నువ్వు ఇప్పుడు చూసినా వాడు ఏం ఫీల్ అవ్వడు. లావణ్య వదిన రా ప్లీజ్ అనగానే కృతి పైకి లేచింది. రూప లావణ్య అందరికీ చూపించు అనేసి తన రూమ్లోకి వెళ్ళింది. ముందుగా కింద రూమ్స్ అన్నీ చూశారు. రిచ్ లుక్ విత్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పైకి వెళ్తుంటే మిత్ర లాబీ పైకి పర్మిషన్ ఇచ్చాడా మీ అన్న? లావణ్య ఇచ్చాడు ఎప్పుడో అన్నది. జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ చూస్తూ సుప్రజ అబ్బో హీరో గారు ఓ రేంజ్లో సెట్ చేశాడు గా. మిత్ర మరే ఇదేం చూసావు వాడి బెడ్రూమ్ చూడు అనగానే లావణ్య రూమ్ ఎంట్రన్స్లో లాక్ సిస్టమ్ దగ్గర నెంబర్ ఎంటర్ చేయబోయింది. మిత్ర హోల్డ్ ఆన్ ఇదేంటి ఇది వరకు లేదుగా అనగానే లావణ్య లేదు అక్క అన్నయ్య ఈ మధ్య పెట్టించాడు తను ఉండటం లేదు కదా అండ్ పిన్ నెంబర్ కూడా నాకు ఒక్కదానికే చెప్పాడు. మిత్ర నువ్వు ఆగు అని కృతితో నువ్వు ఎంటర్ చేయవే అనగానే కృతి నేనా? సుప్రజ నువ్వే. మీ ఇద్దరు ఏది చేసినా ఒకేలా చేస్తారు సో గెస్ చేసి నెంబర్ కొట్టు. కృతి ముందు ఒక అటెంప్ట్లో 4 డిజిట్స్ ఎంటర్ చేసింది. రాంగ్ అంటూ బ్లూ లైట్ వెలిగింది. కృతి ఓహో హీరో ఫోన్ పాస్వర్డ్ పెట్టాడేమో అనుకున్నా కదా. సెకండ్ అటెంప్ట్ చేసింది. రాంగ్. లావణ్య అమ్మో 3 టైమ్స్ మాత్రమే వదిన జాగ్రత్త లేకపోతే అనగానే కృతి ఇదేంటి ఇది కూడా కాదు. 2 నిమిషాలు ఆలోచించి అని నవ్వుకుంటూ థర్డ్ టైం ఎంటర్ చేసింది. ఓపెన్ అయ్యింది. లావణ్య సూపర్ వదిన ఎలా కనిపెట్టావు? మిత్ర అబ్బో ఇదేం చూసావు వాళ్ళ ప్రేమ ఈమె ఏం చేసినా ఆయనకు తెలిసిపోతుంది. ఆయన గారు మనసులో ఏముందో ఈమెకి తెలుస్తుంది. సుప్రజ మరే అమర ప్రేమికులు అంటూ హైఫైవ్ ఇచ్చింది. కృతి ఓయ్ ఇది మా ఇండ్లు జాగ్రత్త అంటూ వేలు చూపించింది. రిషి రూమ్లో కృతి ఫోటో విక్కీ చూసింది. కృతి షాక్. రూమ్ అంతా నీట్గా ఉంది. సుప్రజ అబ్బో హీరోయిన్ గారి ఫోటో బాగానే పెట్టుకున్నాడు. కృతి వెళ్ళి చేత్తో తడిమింది ఫోటోని. లోపల చెప్పలేని ఆనందం. అందరూ బయటకు వస్తుంటే కృతికి అక్కడే ఏదో కనపడింది. ఎవరూ చూడకుండా తీసుకొని దాచుకుంది. కిందకు వచ్చారు. కృతి మీ అమ్మగారు అని అడిగింది లావణ్యతో. లావణ్య పిలుస్తా అనగానే కృతి నేనే వస్తా అని శ్రావణి వాళ్ళని కూర్చోమని సైగ చేసి లావణ్యతో వెళ్ళింది. అందరూ కూర్చున్నారు. సుప్రజ చూడాలి అత్తగారిని ఎంతవరకు ఈ కోడలు ఇంప్రెస్ చేస్తుందో. మిత్ర రిషి సంగతి ఆంటీకి బాగా తెలుసు. ఎంత ప్రేమో అంత కోపమని. సో వాడి కోసమైనా కృతిని యాక్సెప్ట్ చేస్తారు. లోపల రూప శారీస్ చూసుకుంటుంది. లావణ్య అమ్మ వదిన నీతో మాట్లాడాలి అంట అనగానే రూప కృతితో ఏం మాట్లాడాలి అన్నది. శారీస్కి బ్లౌజ్ సెట్ చేస్తుంది. కృతి నేను రిషి లైఫ్లో 2 సైడ్స్. రూప అంటే కృతి కాయిన్కి హెడ్ అండ్ ట్రైల్ లాగా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. లావణ్య కూడా సెటిల్ అయింది. రూప నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. వాడికి 2 వైపులా నువ్వే ఉన్నావు అనిపించింది. కృతి ఆంటీ ఒక రకంగా మీది కరెక్టే. 4 సంవత్సరాలుగా 2 వైపులా ముద్ర చెరిగిపోతుంటే మీరు ఏం చేశారు? లావణ్య అబ్బో మా వదిన గట్టిదే. మా అమ్మకు తగ్గ కోడలే. కృతి మీకు తెలుసో లేదో నేను ఇక్కడికి వస్తున్నా అని రిషికి చెప్పలేదు. రూప ఇది నీ ఇల్లు వాడు నీ పేరు మీద పెట్టాడు అన్నది చిరాగ్గా. కృతి ఈ ఇల్లు నాది అను రిషిది అను నేను రాలేదు. తెలుసో తెలియకో ఇద్దరం రిషిని బాధ పెట్టాము. అందుకే ఇక ముందు అలా జరగకుండా చూసుకుందాం ఏమంటారు? రూప నేను నిన్ను కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు నష్టం లేదు. ఎందుకంటే మా వాడిని తర్వాతే ఎవరైనా. అది నీకు తెలుసు. మరి కష్టపడి రావటం దేనికో అన్నది వెటకారంగా. కృతి ఒక ఆడపిల్లగా మీ పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు గతం తలుచుకోవడం వలన మీకు బాధ తప్పితే ఏమీ ఉండదు. మిమ్మల్ని రిషి చిన్నప్పుడు కోపగించుకున్నాడు. కానీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మీకు అర్థం కావాల్సింది తనకి మీ మీద కోపం తగ్గటం మొదలైందని. రూప చురుగ్గా చూసింది. కృతి పైకి లేచి మీరు అన్నారే
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని ఇక్కడ ఓ తేడా ఉంది. నేను రిషికి భార్యగా మాత్రమే కాదు, ఈ ఇంటికి పెద్ద కొడులుగా వస్తున్నా. ఇందులో మీకు ఎంత అర్థమైందో అంటూ వెళ్ళబోతూ, ఇంకో విషయం, ప్రీతి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కారు ఎక్కింది. మీకు తెలియక తనకి హెల్ప్ చేశారని నేను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను. వెళ్ళొస్తాను ఆంటీ అంటూ వెళ్ళిపోయింది. లావణ్య అమ్మ రా, వాళ్ళందరికీ స్నాక్స్ ఇద్దాం అని వెళ్ళింది. రూప కూడా వచ్చింది. ఫేస్లో కొంచెం కంగారు, కోపం అన్నీ కలిసి కొడుతున్నాయి. లావణ్య అందరికీ స్నాక్స్, జ్యూస్లు ఇచ్చింది. కృతి లావణ్య నిహాన్ ఎడి. లావణ్య తన ఫ్రెండ్ పెళ్ళికి ఊరెళ్ళాడు వదినా. అందరూ తిన్నాక శ్రావణి కృతిని దింపడానికి మా ఫ్యామిలీ మొత్తం వస్తామండి అనగానే రూప తల ఊపింది. వాళ్ళు లేచారు. కృతి లావణ్యని హగ్ చేసుకొని తన చేతిలో గిఫ్ట్ బాక్స్ పెట్టింది. వాళ్ళు వెళ్ళాక రూప ఆ గిఫ్ట్ బాక్స్ తీసి చూసింది. స్టోన్స్ బ్రాస్లెట్. లావణ్య భలే ఉంది కదమ్మా అన్నది. రూప అన్నది ఎక్కడో ఆలోచిస్తూ. ఆ రోజు నైట్ రిషి వచ్చేసరికి చాలా నైట్ అయింది. కృతి డోర్ తీసి రిషిని హగ్ చేసుకుంది. రిషి ఏంటి చిన్ను హగ్? ఏదో తేడా కొడుతుంది కృతి, అన్నీ కనిపెడతాడు. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కృతి జ్యూస్ ఇచ్చింది. రిషి తాగేసి తన్ని ఒళ్ళోకి లాక్కుని, ఏంటి నీలో నువ్వే తెగ ఆనందపడుతున్నావు అంటూ ముక్కు మీద కొరికాడు. కృతి అటు చూడు అన్నట్లుగా కళ్ళు తిప్పింది. బెడ్ పక్కనే టేబుల్ మీద వాళ్ళిద్దరూ కేకే కాంపిటీషన్లో గెలిచినప్పుడు పేపర్లో పడిన ఫోటో. దాన్ని మనోడు లామినేట్ చేయించి తన బెడ్రూమ్లో బెడ్ పక్కనే ఉంచాడు. అది చూసి చెఫ్ కొట్టేసింది. మనోడు షాక్. కృతిని లేపి ఆ ఫ్రేమ్ తీసుకున్నాడు. తనదే. ఇది ఎక్కడిదే నీకు అని అడిగాడు ఆశ్చర్యంగా. కృతి రిషి పక్కన కూర్చొని చీర చెంగు వేలుకు చుట్టుకుంటూ, అది మా ఇంట్లోది అన్నది. రిషి అంటే? కృతి అంటే నీ బెడ్రూమ్లో నుండి మన బెడ్రూమ్లోకి వచ్చింది. రిషి ఎవరు? నువ్వు వెళ్ళావా అన్నాడు పెద్దగా. కృతి వెళ్ళకూడదా? రిషి అలా కాదే, నాకు ఎందుకు చెప్పలేదు అంటున్నా. కృతి రిషి ఒళ్ళో పడుకొని తన రెండు చేతులతో రిషి చేతులను పట్టుకొని ఇప్పుడు చెప్దామని ఇప్పుడు చెప్పలేదు అన్నది హకీగా. రిషి అవునా అంటూ కృతి లిప్స్ అందుకున్నాడు. కృతి తనని తోసి మీ అమ్మతో మాట్లాడాను. రిషి అవునా? అసలు ఎప్పుడు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? కృతి జరిగింది చెప్పింది. రిషి ఓహో, మా అమ్మని కలవటానికి వెళ్ళావా? కృతి అవును. మరి ఎంతైనా అత్తగారు కదా. రిషి ఏమంది? నీకు ఓకేనా ఆమెతో? కృతి డబల్ ఓకే. నువ్వు మా అక్క వాళ్ళ డాడీనే ఏమీ అనలేదు. మరి మీ అమ్మగారు ఏం తప్పు చేయలేదు. కాకపోతే నువ్వు అన్నట్లుగా హై ప్రొఫైల్ సెలబ్రిటీలా ఉన్నారు. అయినా తప్పు లేదులే, కొడుకు అంత పెద్ద స్టార్. సో మదర్గా ఆమెకు అలా అనిపించడం కరెక్టేనేమో అన్నది. రిషి నాకు ఆమె అంటే చిన్నప్పుడు కోపము, బట్ ఇప్పుడు లేదు. అండ్ ఇది వరకు అలా కాదులే. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూసా, కొంచెం చేంజ్ అయింది. అవును, బెడ్రూమ్లోకి లావణ్య తీసుకెళ్ళిందా? కృతి కానీ పిన్ నెంబర్ నేను ఎంటర్ చేశా. రిషి నెంబర్ ఎలా తెలుసు నీకు అన్నాడు ఆశ్చర్యంగా. కృతి ఫోన్ పాస్వర్డ్ చెప్పావుగా, దాన్ని బట్టి ట్రై చేశా. రిషి తన్ని లేపి బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు బాగా ముదిరావా బుడ్డాడా అని చేతులు లాక్ చేశాడు. వారం తర్వాత రిషి సోషల్ మీడియా ద్వారా తన మ్యారేజ్ విషయం అనౌన్స్ చేశాడు. తన్ని చూశాకే తెలిసింది ప్రేమ అనే ఉందని. తన ప్రేమ తెలిపింది తనే నా ప్రాణమై అని. మా దూరం తెలిపింది నేనే తనని. ఒక్కటయ్యాకే అర్థమైంది తనే నేనని. నా లవ్, నా భార్య, నా ప్రాణం, నా ప్రపంచం, మిసెస్ సుకృతి విశ్విక్ అంటూ తమ ఇద్దరి రీసెంట్ ఫోటో పెట్టాడు. అంతే, గంటలో ఫోన్స్ మెసేజ్. చాలామంది షాక్. అందులో ఆ కాశ్మీర్లో స్టూడెంట్స్. ఇంకా మొత్తానికి మన సుకృషులు భార్యాభర్తలుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. కాలం ఫాస్ట్గా 15 రోజులు గడిచింది. సుకృషులు తమ ఇంటికి వెళ్ళిపోయారు. రిషి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కిషోర్ అంకుల్ తప్ప అందరూ వచ్చారు. ఒకటే గోలా హడావిడి. సుప్రజ వినయ్లో పెళ్ళి ఇంకో 4 రోజులకు వచ్చేసింది. ఆడలేడీస్ ఫుల్ షాపింగ్. పెళ్ళి 2 రోజుల ముందు సుకృషులను తీసుకెళ్ళడానికి కిషోర్ శ్రావణి వచ్చారు. రిషి ఫ్రీ టైం కనుక్కొని మరీ వచ్చారు.
రిషి కిషోర్ అంకుల్ని చూసి షాక్. కృతి కిషోర్ వైపు సీరియస్గా, శ్రావణి వైపు నవ్వుతూ చూసి కూర్చోమన్నది. వాళ్ళ సుప్రజ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. సెలెక్ట్ చేసింది కూడా మనోడే. కిషోర్ అంకుల్ సైలెంట్గా కూర్చున్నాడు. శ్రావణి, రిషి, మీ ఇద్దరూ ఇవాళే మా ఇంటికి రావాలి. రిషి కృతి వైపు చూశాడు. కృతి, లేదమ్మా, మేం డైరెక్ట్గా పెళ్ళికి వస్తామనగానే శ్రావణి, అదేంటి అంత మాట అంటావు అని కిషోర్ వైపు చూసి, మీరు చెప్పండి, అలా సైలెంట్గా కూర్చుంటారేంటి అన్నది. కిషోర్ అంకుల్, రిష్విక్ నీతో మాట్లాడాలనగానే రిషి అనుకున్నా ఇలా అడుగుతావని. పైకి లేచి రండి అంటూ పైకి తీసుకెళ్లాడు. పైన కిషోర్ని కూర్చోమని తను కూర్చున్నాడు. కిషోర్ 2 నిమిషాలైనా ఏం మాట్లాడలేదు. రిషి అంకుల్, ఏదైనా మాట్లాడండి, మీరు మరీ అంత డల్గా ఉంటే చూడటానికి అస్సలు బాగోలేదు. కిషోర్, అది మరి నేను నీకు రిషి, ఏంటండి నీకు నేను అంటూ టైటిల్స్ చెప్తున్నారు, విషయం చెప్పండి. కిషోర్, నేను చాలా తప్పులు చేశాను. నాకు నువ్వంటే నచ్చకపోవటం ఒక్కటే కాదు, అభిని కృతికి దూరం చేశానని. రిషి, హోల్డ్ ఆన్ అంకుల్, ఇప్పుడేంటి సారీ క్షమించు అంటారేంటి, కుదరదు అంటూ పైకి లేచాడు. కిషోర్, నాకు తెలుసు రిషి, నువ్వు క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. అర్థం లేని అహంకారంతో తలపొగరుతో ఏవేవో చేశాను. సరే, నన్ను క్షమించొద్దు, బట్ ఇవాళ మా ఇంటికి రండి ప్లీజ్. నా కూతురు అలా నాతో మాట్లాడకపోతే నాకు చాలా గిల్టీగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ రిషి చేతులు పట్టుకున్నాడు. రిషి, ఉఫ్, మీ గురించి నా మనసులో అనుకునేది ఒకటి. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని మీ ఉద్దేశం. కరెక్టే కాదన్ను. ఎందుకో తెలుసా, ఒక సామాన్యుడు ఇది తప్పు అంటే ఎవడు పట్టించుకోడు. ఒకప్పుడు నన్ను మీరంతా తొక్కినట్లు, అదే ఒక సౌండ్ పార్టీ వాడు ఇది కరెక్ట్ అంటే మాత్రం అందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. అవును అని చప్పట్లు కొట్టడానికి. ఇప్పుడు సినిమా హీరో రిష్విక్ లాగా. కిషోర్, నేను ఒప్పుకుంటాను కాదన్ను, కానీ నీ వ్యక్తిత్వం ముందు నా అహంకారం ఓడిపోయింది. రిషి, ఇలా కాదు, కానీ మేము రేపు వస్తాం, వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం పదండి అని కిషోర్ని కిందకు తీసుకెళ్లాడు. శ్రావణితో, ఆంటీ రేపు వస్తామన్నాడు. ఆమె కృతి వైపు చూసింది. కృతి కళ్ళు ఆర్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మన డాక్టర్ పాప ముందే చెప్పిందిగా, సంగీత్లు, మెహందీలు, బ్యాచిలర్ పార్టీలు వద్దని. సో అవేవి జరగకుండా పెళ్లి రోజు వచ్చేసింది. రాత్రి 8 గంటలకు ముహూర్తం. మిత్ర, కృతి, రిషి, అభి లదే హడావిడి అంతా. విశ్వ మేఘాని చూసి, ఇలా శారీతో రావచ్చుగా ఎప్పుడు, అలా హాఫ్ మిడ్డీస్ చుడీదార్స్ కన్నా ఇందులోనే బాగున్నావు. మేఘ థ్యాంక్ యూ అని సిగ్గుపడింది. విశ్వ, అవును, నీకు మ్యారేజ్ కుదిరిందన్నావు, ఎప్పుడు అని అడిగాడు. మేఘ, అసలు నాకు పెళ్లి కుదరలేదు అనగానే విశ్వ, మరి ఎందుకు అలా చెప్పావు? మేఘ ఏదో చెప్పబోతుంటే రిషి విశ్వాన్ని పిలిచాడు. సాయంత్రం తమ రూమ్లో సుకృషులు. కృతి శారీ కట్టుకుంటుంది. రిషి తనకు జ్యువెలరీ సెట్ చేస్తున్నాడు. కృతి శారీ కట్టడం కంప్లీట్ అయ్యాక రిషి తనతో, మార్నింగ్ నుంచి చూస్తున్నా. ఏంటి చిన్ను, బాగా నీరసంగా ఉన్నావు? ఎవరో డోర్ లాక్ చేశాడు. రిషి తీయగానే సర్వెంట్ స్వీట్స్, స్నాక్స్ ఇచ్చి వెళ్ళారు. రిషి స్వీట్స్ తీసి కృతికి తినిపించాడు. కృతి తినగానే కడుపులో తిప్పేసి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. రిషి కంగారుగా, ఏమైంది చిన్ను అన్నాడు. కృతి వచ్చి రిషి చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుని, రిషి ఐ థింక్ మన బేబీ వస్తుంది అనగానే రిషి హే అంటూ తనని పైకి లేపాడు. తర్వాత కిందకు దించి నుదుట ముద్దు పెట్టాడు. హగ్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్ బుడ్డోడా, పద అందరికీ చెప్దాం అనగానే కృతి, ఇప్పుడే వద్దు నాన్న, పెళ్ళవని తర్వాత చెప్తాం. రిషి తన పొట్ట మీద ముద్దు పెట్టి, తొందరగా రండి, మీ నాన్న వెయిటింగ్ ఇక్కడ అనగానే కృతి తనని పైకి లేపి, రండా, ఎంతమంది? రిషి, అదే నేను, నా పిల్లలు చూసుకుంటాం అని తనకి జ్యువెలరీ పెట్టి రెడీ చేశాడు. తర్వాత తను రెడీ అయ్యాడు. ఇద్దరూ మండపానికి వచ్చారు. కెమెరాలు అన్నీ వాళ్ళ వైపు తిరిగాయి. ఫుల్ ఫోటోలు. పెళ్లి తంతు మొదలైంది. రిషి, అభి, వినయ్ వైపు
కృతి మిత్ర సుబ్బు వైపు ఒకటే గొడవ. అందరూ రిషిని చూడటం. పెళ్లిలో తనే హైలైట్. గ్రాండ్గా పెళ్లి తంతు ముగిసింది. నెమ్మదిగా వచ్చిన గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు. వినయ్ ఫ్యామిలీ చుట్టాలు, సుబ్బు ఫ్యామిలీ చుట్టాలు మిగిలారు. అప్పగింతలయ్యాక అందరూ బయటకు వచ్చారు. రిషి వినయ్తో, ఇవాల్టి నుంచి నీ ఫ్రీడమ్ అయిపోయింది కోబ్రా. ఇంకా అంతా డాక్టర్ పాపదే రాజ్యం అనగానే అందరూ నవ్వారు. వినయ్ సుప్రజ కారు ఎక్కారు. అప్పుడే కరెక్ట్గా ఒకడు ముసుగు వేసుకుని బైక్ మీద ఫాస్ట్గా వచ్చాడు. గన్ తీసి రిషికి గురిపెట్టాడు. కృతి ఎందుకో చూసింది. రిషి అంటూ వెళ్ళి తనని లాగేసింది. జస్ట్ మిస్. జరిగింది ఏంటో తెలిసేలోపే 2 సార్లు షూట్ చేసేసి వెళ్ళిపోయాడు. రిషిని తప్పించబోయి కృతికి గుండెల్లో అది అందరూ పెద్దగా వచ్చారు. రిషికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్ను అంటూ అరుచుకుంటూ వచ్చి తన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. సూర్య, విశ్వ ఆ బైక్ వెనుక పరిగెత్తారు. రిషి ఏడుస్తూ, ఏంటి చిన్ను, ఏంటిది? కృతి, నా ప్రేమ. రిషి, నువ్వు చూపించిన ప్రేమకు నేను ఇంతకన్నా ఏమీ ఇవ్వను, నా ప్రాణం తప్ప. కృష్ణ కారు తీసుకొచ్చాడు. అందరూ ఏడుస్తూ కృతిని కారులోకి ఎక్కించారు. రిషి కృతిని ఒళ్ళో పెట్టుకొని నీకు ఏం కాదు అంటూ ఏడ్చేస్తున్నాడు.